హరి ఓం శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ అయ్యప్ప స్వామియే నమ. అయ్యప్ప స్వాములందరూ గత మండలం దినాలుగా ఎంతో ప్రయాసాలు కూర్చి చక్కగా ఎంతో అనుష్ఠానం చేస్తూ ఈ 41 దినం కూడా చాలా చక్కగా భక్తి భావనలోనే ఉండి భక్తులతో మునిగిపోయి భక్తితోనే ఉంటూ ఆ అయ్యప్ప స్వామివారి దీక్షలో ఆ అయ్యప్ప స్వామివారి సేవలో ఉన్నారు. ఆ అయ్యప్ప స్వామివార్లందరికీ కూడా మా యొక్క అభినందనలు. ఎందుకంటే మీరంతా సాక్షాత్తు పురుషోత్తముడు అనేటటువంటి ఆ శ్రీరామచంద్రుడితో సమం. ఎందుకంటే మీరందరూ అంతటి నియమ నిష్టలతో దీక్ష వహించారు కనుక మీరందరూ శ్రీరామచంద్రుడితోనే సమం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, రేపు మీరు అయ్యప్ప స్వామివారి దర్శనానికి అక్కడికి శబరిమల వెళ్ళినప్పుడు క్షమించాలి, అక్కడ పేర్లు నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే నేను ఇంతవరకు వెళ్ళలేదు. అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దయచేసి ఆ 18 మెట్లు, ఆ పవిత్రమైనటువంటి మెట్లు, మోక్షాన్ని అనుగ్రహించే మెట్లనెక్కి తిన్నగా ఆ స్వామివారి దివ్య దర్శనం చేయండి. స్వామివారి యొక్క ఏంటో అంటారు కదా, స్వామివారి యొక్క అధిష్టానం అక్కడ వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేయండి, పుణ్యం సంపాదించుకోండి. అంతేగాని తిరిగి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఎదురుగా ఒక దారుణమైన పురాతనమైన సమాధి ఒకటి ఉంటుంది, ఓవర్ స్వామి అంటారు, పచ్చి అబద్ధం. వీళ్ళంతా మన మీద కలిసి మనం భక్తిని నాశనం చేయడానికి, మన పుణ్యాన్ని సర్వనాశనం చేయడానికి వేసుకున్న ఎత్తులు ఇవన్నీ. అసలు అయ్యప్ప స్వామికి ఓవర్ స్వామికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఈయనకి సుమారు 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు తేడా ఉంది పుట్టుకలో. మరి అయ్యప్ప స్వామి వారు ఎక్కడ, అతను ఎక్కడ? ఆయనకు కూడా స్వామి అని పేరు పెట్టేసి అక్కడికి వెళ్ళి దర్శనాలు చేయడం తప్పు, అది పాపం కూడా. మీరు ఈ మండలం దినాలు చేసినటువంటి అనేక పుణ్యకార్యాలు కూడా ఆ పుణ్యం కూడా నశించిపోతుంది అక్కడ కానీ మీరు వెళ్ళారంటే. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు. కన్యాస్వాములు కూడా చెప్పండి. మీరు ఇంతవరకు ఏదో చెప్పుంటారు, గోపుర స్వామిని కూడా దర్శించాలి అది ఇది అని. ఆయన దర్శిస్తే మీరు సంపాదించుకున్న పుణ్యం మొత్తం భ్రష్టు పెట్టిపోతుంది, నాశనం అయిపోతుంది, తిరిగి పాపం తగులుతుంది, మీకు అనేక ఘోరమైనటువంటి అశాంతి మీకు తగులుతుంది. అందుకని ఆ సమాధి దర్శనం చేయొద్దు. అసలు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఏదైనా డెడ్ బాడీ ఎదురొస్తే మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోయి స్నానం చేసి స్వామివారికి మళ్ళీ పూజ చేసి బయటకు వస్తారు. మరి అటువంటి మీరు 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయి కుళ్ళిపోయి నశించినటువంటి ఒక సమాధిని చూడడానికి ఎట్లా వెళ్తారండి? అది తప్పని మీకు తెలుసు కదా. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ సమాధి దర్శనం చేయవద్దు, అది మహాపాపం. మీరు తిన్నగా స్వామివారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అధిష్టానాన్ని దర్శించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. నెక్స్ట్ ఒక జన్మ అనేది లేకుండా చేసుకుని జన్మ రాహిత్యులై చక్కగా మోక్షాన్ని పొందండి. మీకు అందరికీ శుభం కలుగును గాక. నేను చెప్పింది గుర్తుంచుకోండి. అక్కడికి వెళ్తే మహాపాపం. వావర దగ్గరికి వెళ్తే వావర సమాధి దర్శనం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా. మీరు చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోండి. మీ అందరికీ శుభం కలిగిన కాక. దర్శనం చేసి తిన్నగా మీకోసం ఎదురు చూసే మీ భార్య బిడ్డలు, మీ కుటుంబం దగ్గరికి తిన్నగా వచ్చేయండి, ఇంకెక్కడికి వెళ్ళకండి. అర్థమైంది కదా. హరి ఓం శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ. జై స్వామియే శరణమయ్యప్ప. హరి ఓం.